కోర్టు తీర్పుతో విశ్వరూపం విడుదలకు అడ్డంకులన్నీ తొలగినట్లేనని భావిస్తున్న తరుణంలోనే ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం సమీక్షా వ్యాజ్యం దాఖలు చేసింది. సినిమాపై నిషేధాన్ని ఎత్తివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమీక్షించాలని హైకోర్టును ఆశ్రయించింది. మరికొద్దిసేపట్లో ఈ అంశంపై విచారణ ప్రారంభం కానుంది. అటు రాష్ట్రంలో కమల్ సినిమా నేడు కొన్ని చోట్ల విడుదల కాగా మరికొన్ని చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. విశ్వరూపం విడుదలకు వరుస ఆటంకాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న నిర్మాత నటుడు కమల్ హాసన్ కు సింగిల్ జడ్జి తీర్పు ఊరటనిచ్చినా తమిళ ప్రభుత్వం సినిమా విడుదలకు అంగీకరించలేదు. ఓ వర్గం ఆందోళనల నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పును సమీక్షించాలని కోరుతూ హైకోర్టులో సమీక్షా వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఈ పిటిషన్పై మరికాసేపట్లో వాదనలు ప్రారంభం కానున్నాయి. హైకోర్టులోనూ తమకు అనుకూలంగానే తీర్పు వస్తుందని చిత్రవర్గాలు భావిస్తుండగా చిత్ర నిషేధం కోసం తమిళ ప్రభుత్వం తన వాదనల్ని సిద్ధం చేసింది. అంతకుముందు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించిన విశ్వరూపం సినిమా విడుదలపై కమల్ హాసన్ కు ఊరట లభించింది. ముస్లింలను కించపరిచే దృశ్యాలున్నాయనే ఆరోపణలతో తమిళనాడు ప్రభుత్వం ఆ సినిమాపై నిషేధం విధించగా కమల్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సింగిల్ జడ్జి సినిమాపై నిషేధాన్ని ఎత్తివేయాలని మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సినిమా ప్రదర్శన నిలిపివేస్తూ జిల్లా కలెక్టర్లు ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం నిలుపుదల చేసింది. సింగిల్ జడ్జి తీర్పును కేంద్ర మంత్రి నారాయణస్వామి స్వాగతించగా కమల్ చిత్రానికి ఆటంకాలు కల్పించాల్సిన అవసరం లేదని భాజపా అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ అభిప్రాయపడ్డారు. without really seeing whether it is really hurting or then there are way out, but it should be allowed. That the freedom is the essence of democracy. బహుభాషా చిత్రంగా రూపొందిన విశ్వరూపం సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమవుతోంది. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాకు సొంత రాష్ట్రంలోనే ఇక్కట్లు తప్పకపోవడంపై చిత్ర బృందం ఆవేదన వ్యక్తం చేస్తోంది.